హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో వెంకటేశ్వర స్వామికి సింపుల్గా నేను ఎలా పూజ చేసుకున్నానో మీకు చూపిపోతున్నాను. అయితే అందరూ చేసుకునే విధానమే అయినా కూడా నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి. అయితే ఈ వీడియో అంతా చూసినాక ఒకవేళ ఎవరికైనా నచ్చితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకైతే ఇక్కడ పూజలోకి వెళ్తే చక్కగా ఇక్కడ ఎర్రమట్టి తొలుక్కొని బియ్యపిండితో ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పేట పెట్టుకున్నానండి. పేట మీద ఇట్లాంటి వైట్ క్లాత్ పరుచుకొని చక్కగా పిడికెడు బియ్యము ఒక చిన్న పేట పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అందరితో ఉన్న ఫోటో పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టుకొని చక్కగా మన కాడున్న పూసల దండలు కానీ ముత్యాల దండ కానీ అలాంటివి ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే వేసాను. ఇంకా ఇక్కడ పువ్వులతో కూడా అందంగా అలంకరించుకుంటున్నాను. పువ్వులతో పెట్టినాక ఇక్కడ నా కాడ వెంకటేశ్వర స్వామి నామాలు శంకు చక్రము నామం ఉందండి, అవి పెట్టుకున్నాను ఆ స్టాండ్ని. తర్వాత ఆ స్వామికి ఇష్టమైన పిండి దీపారాజన చేసి ఏ మొక్కు ఏ కోరిక కోరుకున్నా నెరవేరద్దు అంటారు. అయితే ఇక్కడ పిండి దీపారాజన అయితే చేశానండి. నేను పిండిలో కొంచెం నెయ్యి బెల్లం వేసి ముందే తడిపి పెట్టాను. అది నానిన తర్వాత పూజ చేసుకునే లోపల నానింది. చక్కగా దీపం పెట్టి పిండి దీపారాజన ఒక్కటే కాబట్టి చేసి తర్వాత గంధం కుంకుమతో నామం పెట్టాను. ఇంకా బొట్లు కూడా పెట్టాను. ఒక ప్లేట్ తీసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ ప్లేట్లో పెట్టుకొని చుట్టూ పువ్వులతో అలంకరించుకొని మిగతా 2 దీపాలు కూడా పెట్టుకొని ఇట్లా ఆయిల్ వేసుకొని ఇంకా ఇప్పుడైతే దీపారాజన చేసుకున్నానండి. దీపారాజన చేసుకున్నాక ఆ దీపాలకి చక్కగా గంధము కుంకుమ అక్షంతలు సమర్పించుకుంటున్నాను. 3 దీపాలకు కూడా అలా సమర్పించుకున్న తర్వాత అప్పుడు స్వామికి పూజ చేసుకుంటున్నానండి. అయితే వెంకటేశ్వర స్వామికి పూజ అయిపోయే ముందు వినాయకుడికి పూజ చేయాలి కదా. వినాయకుడికి నేను పైన దీపారాజన చేసి బెల్లమ్మకు ప్రసాదంగా పెట్టి పూజ చేసుకున్నానండి. ఆ వినాయకుడికి దండం పెట్టుకున్న తర్వాతనే ఈ పూజ చేసుకుంటున్నాను. తర్వాత వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం. అంటే తిరుపతిలో ఎంతో శక్తివంతంగా ఉంటాడు దేవుడు. మామూలుగా మనం ఏ కోరిక కోరుకున్నా కోరికలు తీరినాక అందరూ తిరుపతికి వెళ్తుంటారు. తిరుపతికి వెళ్ళినప్పుడు ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే తిరుపతికి వెళ్తే అక్కడే పిండి దీపారాజన వేసేది మా అమ్మమ్మ. ఆ పిండిని కూడా అందరం ప్రసాదంగా తీసుకునేవాళ్ళం అండి. ఇప్పుడైతే ఇంటికి వచ్చి వేసుకుంటున్నారు కానీ అక్కడే వేసి ఇంటికి వచ్చి ఉపవాసం ఉండేవాళ్ళమి, ఒక పొద్దు చెల్లించుకునేవాళ్ళమి. తర్వాత ఇక్కడ అక్షంతలతో కుంకుమ గంధం సమర్పించి తాంబూలం కూడా పెట్టుకున్నాను. అయితే ఈ కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాజన అంటే ముఖ్యం కాబట్టి మనం ఏ పూజ చేయాలన్నా ఏ కోరిక కోరాలన్నా తప్పకుండా ఒక పిండి దీపం పెట్టుకొని ఆ తండ్రిని కోరుకోవాలి. మా కోరిక నెరవేరితే మేము తిరుపతికి వస్తామని మొక్కుకుంటే చాలు, ఎలాంటి బాధలున్నా బాధలు తొలగిపోతాయండి తప్పకుండా. ఇది అయితే మాకు చాలా నమ్మకం. ఇంకెక్కడ నేను అష్టోత్తరం చేసుకుంటున్నానండి. అష్టోత్తరం చేసుకునేటప్పుడే ఇంకా మళ్ళీ రాగి చెమ్మ కూడా పెట్టుకున్నాను. ఇంకా అష్టోత్తరంలో చాలా నామాలు ఉన్నాయి, గోవింద నామాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి కథలు ఎన్నో ఉంటాయి. బుక్కులు అవన్నీ మా దగ్గర బుక్ లేదు కాబట్టి నేను ఫోన్లో పెట్టుకొని అష్టోత్తరం చేసుకుంటున్నాను. ఇంకా అష్టోత్తరం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ నివేదన చేసుకున్నాను. అయితే స్వామికి అష్టోత్తరమైన లేదు అష్టోత్తరాలు రాకపోతే వెంకటేశ్వర స్వామికి చాలా ఉన్నాయండి నామాలు. శ్రీ వెంకటేశ్వరాయ నమః ఉంది, వేడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఉంది. అవన్నీ కాకపోయినా గోవిందా గోవిందా అనుకున్నా కూడా చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి అంటే చాలామందికి ఇష్టము. తిరుపతికి వెళ్ళాలని ఎంతో ఇష్టపడుతుంటారు. కానీ వెంకటేశ్వర స్వామి పూజ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. హెవీగా చేసుకోవాలి అవి పెట్టాలని ఏం లేదు. ఆ స్వామికి ఒక పిండి దీపారాజన పెట్టి కొబ్బరికాయ నివేదనగా చేసినా కూడా ఆయన ముక్తి పొందుతాడని అంటారు. నేనైతే ఇంకా అష్టోత్తరాలన్నీ చేసుకుంటున్నానండి. అష్టోత్తరం అన్నీ చేసుకున్నాక ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని నివేదించుకోవాలి. ఈరోజు నేను శనివారం రోజు చేసుకున్న పూజా విధానం ఇదే సింపుల్గా చేసుకుంటున్నాను. ఇదిగో కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి. కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత కర్పూర హారతి ఇచ్చుకోవాలి. స్వామికి పచ్చకర్పూరంతో కూడా పూజ చేసుకోవచ్చు అండి. పచ్చకర్పూరంతో పూజ చేసుకోవచ్చు, హారతి కూడా ఇవ్వచ్చు, చాలా మంచిది. పచ్చకర్పూరం ఆ స్వామికి చాలా వాడతారు తిరుపతిలో. పచ్చకర్పూరంతో కూడా హారతి ఇచ్చి చాలా మంచిది. నేనైతే ఇక్కడ హారతి ఇచ్చుకున్నాను స్వామికి. నేను కూడా హారతి తీసుకున్నానండి. ఇంక ఇక్కడ అక్షంతలు తీసుకొని స్వామి పాదాల ముందేసి మన కోరిక అక్షంతలు వేసి ఇంకా స్వామివారి పాదాల కింద దండం పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టిన పిండి దీపారాజన మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో